భారత్లో యాపిల్ ఐఫోన్ 16 ఫోన్ల విక్రయాలు నిన్నటి నుంచి మొదలయ్యాయి. వీటిని కొనుగోలు చేసేందుకు ఢిల్లీ, ముంబైలోని యాపిల్ స్టోర్ల వద్ద పెద్ద సంఖ్యలో జనం కనిపించారు. దీని సేల్ శుక్రవారం నుంచే ఆన్లైన్లో కూడా ప్రారంభమైంది. అయితే మొదటి రోజు సేల్స్ ఎలా ఉన్నాయనేది ఇక్కడ తెలుసుకుందాం. ఇండియాలో యాపిల్ ఐఫోన్ 16 సిరీస్ విక్రయాలు సెప్టెంబర్ 20 నుంచి ప్రారంభమయ్యాయి. అయితే వీటిని కొనుగోలు చేసేందుకు ఢిల్లీ, ముంబైలోని యాపిల్ స్టోర్ల వద్ద భారీ సంఖ్యలో జనం కనిపించారు. రాత్రి నుంచే జనం క్యూలో నిలబడి ఫోన్ల కొనుగోలు కోసం పోటీ పడ్డారు. దీని సేల్ శుక్రవారం నుంచే ఆన్లైన్లో కూడా ప్రారంభమైంది. సమాచారం ప్రకారం రీటైల్ విభాగంలో ఐఫోన్ 16 సిరీస్ ఫోన్లు దీని ఐఫోన్ 15 సిరీస్తో పోలిస్తే 15 నుంచి 20% అమ్మకాలు పెరిగాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఫీడ్బ్యాక్ ఆధారంగా బేసిక్ ఐఫోన్ 16 మోడల్ మొదటి రోజున బెస్ట్ సెల్లర్గా ఉందని రీసెర్చ్ వ్యవస్థాపకుడు నీల్ షా పేర్కొన్నారు. ఆ తర్వాత స్థానంలో ప్రో మ్యాక్స్ ఉందని వెల్లడించారు. మరోవైపు క్విక్ కామర్స్ ప్లాట్ఫామ్స్ బ్లింకిట్, బిగ్ బాస్కెట్ కూడా ఈ ఫోన్లను 10 నిమిషాల్లో కస్టమర్లకు డెలివరీ చేసే సౌకర్యాన్ని ప్రారంభించాయి. ఈ ప్లాట్ఫామ్లలో కూడా ఈ ఫోన్ను కొనుగోలు చేసేందుకు అనేక మంది ఉత్సాహం చూపించారు. ఈ క్రమంలో బిగ్ బాస్కెట్ నిన్న ఉదయం 8 గంటల నుంచి డెలివరీ ప్రారంభించింది. మొదటి ఆర్డర్ 8 గంటలకు వచ్చిందని, కేవలం 7 నిమిషాల్లోనే కస్టమర్కు డెలివరీ అయిందని కంపెనీ చీఫ్ గ్రాసర్ హరి మీనన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో తెలిపారు. ఆ తర్వాత ప్రతి 3 నిమిషాలకు ఒక ఐఫోన్ను విక్రయించామని, మొదటి గంటలో 138 ఐఫోన్లను డెలివరీ చేసినట్లు చెప్పారు. ఇటీవల బడ్జెట్లో దిగుమతి సుంకాన్ని తగ్గించడం వల్ల కంపెనీ గత మోడళ్ల కంటే తక్కువ ధరకు ఐఫోన్ ప్రో సిరీస్ను విక్రయించడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఐఫోన్ 16 ప్రో ప్రారంభ ధర 1,19,900, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ప్రారంభ ధర 1,44,900. ఒక సంవత్సరం క్రితం ఐఫోన్ 15 ప్రో ప్రారంభ ధర 1,34,900, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ప్రారంభ ధర 1,59,900. ఐఫోన్ 16 సిరీస్లో ఐఫోన్ 16 ధర 79,900. ఈ సిరీస్లో ఇదే అత్యంత చవకైన ఫోన్. ఇది 128 GB వరకు స్టోరేజ్ సౌకర్యాన్ని కలిగి ఉంది. ఐఫోన్ 16 ప్లస్ ప్రారంభ ధర 89,900 అని యాపిల్ పేర్కొంది. దీంతోపాటు ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ కూడా ఉన్నాయి. ఐఫోన్ 16 సిరీస్తో పాటు 14, 13 వంటి పాత ఐఫోన్ సిరీస్ల అమ్మకాలు కూడా పెరిగాయి.